ఉచిత బస్సు వస్తే గనక మహిళలందరూ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి హామీని చాలా మంది స్వాగతించారు ఎన్నికలకు ముందు. ఇప్పటికీ ఎన్నికలు అయిన తర్వాత కొన్ని చోట్ల నేను ప్రత్యక్షంగా చూసా. చాలా మంది లేడీస్ అనుకుంటున్నారు బస్సు ఫ్రీ కదా, టికెట్ ఎందుకు తీసుకోవాలి అని. కొంతమంది అంటే వృద్ధులు, కొంతమంది మహిళలకు తెలియదు. అది ఇంకా బిల్లు పాస్ అవ్వాలి, రావాలి, దాని నిధులు కేటాయించి టైం పడుతుందని తెలియదు. ముందులో అనుకున్నారు. క్రమంగా అర్థమైంది. హామీ ఇచ్చారు, ఇంకా అమల్లోకి రాలేదు, టైం పడుతుందని చెప్పి డ్రైవర్లు, కండక్టర్లు చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో దానికి సంబంధించి కేటాయిస్తారేమో అని అనుకుంటే అసలు ఉచిత బస్సుకి ఎక్కడ చోటు ఇవ్వలేదు. ఈసారి కేవలం అన్నదాత సుఖీభవ, అలాగే ఈ తల్లికి వందనం, ఈ రెండు, అలాగే గ్యాస్ ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి, స్టార్ట్ చేశారు కాబట్టి ఈ మూడు మాత్రమే ఇప్పుడు అమల్లోకి వచ్చినట్టు, తెర మీదకి వచ్చినట్టు. ఇంకా మూడు సూపర్ 6 హామీలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి ఉచిత బస్సుకు సంబంధించి ఎక్కడ ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తాము అనేది. ఓకే, అది జిల్లాల వ్యాప్తంగా ఇస్తారా, జిల్లా వరకు ఫ్రీ ఇస్తారా, పల్లె వెలుగులో ఇస్తారా ఏంటనేది కూడా అప్పట్లో పల్లె వెలుగు అని అయితే అన్నారు. అంటే పల్లె వెలుగు బస్సుల్లో అనేది మొత్తం అన్ని చోట్ల కుదరదు. దానికి సంబంధించి తర్వాత సర్వే కూడా నిర్వహించారు. ఎంతమంది కోరుకుంటున్నారు ఉచిత బస్సు అని. మరి సర్వేలో బస్సు వద్దని తెలిసిందో ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఉచిత బస్సు అయితే ఇంకా అమలుకు ఇప్పట్లో అయితే ఈ ఏడాది అయితే నోచుకోనట్టే. ఇక వచ్చే ఏడాది బడ్జెట్లో ఏమైనా పెడతారో, మధ్యలో ఏమన్నా మాట్లాడతారో చూడాలి.